వరంగల్ పోచం మైదాన్లో కిసాన్ న్యాయ సత్యాగ్రహ దీక్ష 5వ రోజుకు చేరుకుంది. రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పరమేశ్ అన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్పొరేట్ సంస్థలకు మోదీ ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని విమర్శించారు. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేషనల్ యూత్ అధ్యక్షులు రైతులకు జరుగుతున్న అన్యాయాలపైన, అక్రమ చట్టాలపైన కిసాన్ న్యాయ సత్యాగ్రహ దీక్ష చేపట్టాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. దానిలో భాగంగా వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మిత్రుడు కొరువి పరమేశ్ గారి ఆధ్వర్యంలో, హన్మకొండ అధ్యక్షులు దిలీప్ గారి ఆధ్వర్యంలో ఇవాళ యూత్ అన్ని మండలాల అధ్యక్షులు అందరూ కలిసి సత్యాగ్రహ దీక్ష దాదాపుగా 5 రోజుల నుంచి ఇక్కడ చేపట్టడం జరిగింది. ఇంకా 5 రోజులు మిగిలి ఉన్నది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, తెలంగాణ ప్రాంతం పంటలకు నెలువు, వ్యవసాయానికి ఆధారించిన రాష్ట్రం. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల యొక్క పండించిన పంటకు గిట్టుబాటు లేకుండా ఏదో ఒక కొర్రీ పెట్టి కార్పొరేట్ సంస్థలను వ్యవసాయ రంగాన్ని మూకుమ్మడిగా దాసోహం చేసే ఒక కుట్ర జరుగుతూ ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గతంలో తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఆ రోజు పంజాబ్, చండీగఢ్ రైతులు దీక్ష చేపడితే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వాళ్లకు సహకారం అందించి ఆ నల్ల చట్టాలను వ్యతిరేకంగా పోరాడి ఆ బిల్లును వాపసు తీసుకోవడం జరిగింది. ఇవాళ దానిని సాకుగా చూపుతూ మళ్ళా నల్ల చట్టాలు తీసుకురాకుండా లోపాయికారికంగా రైతులను అణిచివేసే ధోరణి మీద ఇలా ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి కార్పొరేట్ సంస్థలకు వ్యతిరేకంగా ఇండియాలో ఉన్న మొత్తం యూత్ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టడం జరుగుతుంది. ఏది ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షపాతిగా, కాంగ్రెస్ పార్టీ ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటుంది. కాబట్టి ఇలా యువజన నాయకులు సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన యువజన నాయకులందరికీ కూడా హృదయపూర్వకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ యొక్క దీక్షకు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా బేషరతుగా మద్దతు ప్రకటించి వరంగల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలో హన్మకొండ జిల్లా అధ్యక్షుడు కేఆర్ దిలీప్ గారు మరియు కొర్రి పరమేశ్ ఆధ్వర్యంలో ఈ యొక్క కిసాన్ న్యాయ సత్యాగ్రహ దీక్ష అనేది ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క జిల్లా అసెంబ్లీ వారు ఇక్కడికి ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఇది 5వ రోజు చేపట్టడం జరిగింది. ఏదైతే రైతులకు అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని పసిగట్టి మా యొక్క నేషనల్ ప్రెసిడెంట్ ఉదయభాన్ శిబు గారి ఆదేశాల మేరకు, అలాగే మా స్టేట్ ప్రెసిడెంట్ జగ్గిడి శివచరణ్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క సత్యాగ్రహ దీక్ష కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. దీనికి ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు కూడా వాళ్ళ పిలుపు మేరకు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ నిరాహార దీక్షలో పాల్గొనడం జరిగింది. ఏదైతే మేము మొదలుపెట్టిన కార్యక్రమంకి మన రైతులకు ఏ విధంగా అయితే అన్యాయం జరుగుతుందో అది వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ప్రతి ఒక్క ఎరువులు కానీ, విత్తనాలు కానీ, ప్రతి ఒక్క పంటకు సంబంధించిన దాంట్లో నష్టం జరుగుతుంది. కావున వాళ్ళకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేస్తున్నాం. ఇది ఇంకొక 5 రోజులు కొనసాగుతుందని అందరం తెలియజేస్తూ ధన్యవాదాలు.